My name is V. Rajender, lecturer in Political Science, Government Degree College, Mahbubad. ఇప్పుడు మనము ఆదేశిక సూత్రాలు డిగ్రీ BA సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ యూనిట్లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశిక సూత్రాలు లేదా వీటినే నిర్దేశక నియమాలని కూడా పేర్కొంటాం. ఇప్పుడు ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశక నియమాల గురించి తెలుసుకుందాం. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ రాజ్యాంగం నుండి స్వీకరించడం జరిగింది. ఆదేశిక సూత్రాల ప్రధాన లక్ష్యము భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని సమసమాజ స్థాపనని నెలకొల్పటం వీటి యొక్క ప్రధాన లక్ష్యంగా పేర్కొనవచ్చు. ఆదేశిక సూత్రాలని భారత రాజ్యాంగంలో 4వ భాగంలో 36 నుండి 51 వరకు గల అధికరణల్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో ఆదేశిక సూత్రాలు ఎన్నో భాగంలో ఇచ్చారు, ఎన్నో భాగం పేర్కొంటుంది, 4వ భాగంలో ఎక్కడి నుండి ఎక్కడి వరకు పేర్కొనడం జరిగింది అనేటువంటిది మనకు పోటీ పరీక్షల్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 4వ భాగము 36 నుండి 51 వరకు అధికరణలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఆదేశిక సూత్రాల్లో 36వ ఆర్టికల్ రాజ్యం గురించి పేర్కొంటుంది. అలాగే ప్రాథమిక హక్కుల్లో 12వ ఆర్టికల్ కూడా రాజ్యం గురించి పేర్కొంటుంది. రాజ్యము అనగా ఆర్టికల్ 12 మరియు 36 ప్రకారము రాజ్యం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని అర్థము. ఇక్కడ ఆర్టికల్ 12 ప్రాథమిక హక్కుల్లో రాజ్యం గురించి పేర్కొంటే ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ 36 రాజ్యం గురించి పేర్కొంటుంది. రాజ్యం అనగా కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలు అని అర్థము. ఆర్టికల్ 37 ఆదేశిక సూత్రాలకి న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందలేము. మనము ప్రాథమిక హక్కులని రక్షించుకోవడానికి న్యాయస్థానాల ద్వారా రక్షణ పొందవచ్చు, కానీ ఆదేశిక సూత్రాలని అమలు చేయలేనట్లయితే మనం న్యాయస్థానాలకు వెళ్ళటం కుదరదు. అలాగే న్యాయస్థానాలు వీటిని అమలు చేయటం జరగదు. కాబట్టి ఆదేశిక సూత్రాలకి న్యాయస్థానాల ద్వారా రక్షణ లేదు అని చెప్పవచ్చు. అలాగే ఆర్టికల్ 38 ప్రజల సాంఘిక ఆర్థిక న్యాయాన్ని అందించాలి. ఆర్టికల్ 38 ప్రకారము రాజ్యము ప్రజలకు సాంఘిక ఆర్థిక న్యాయాన్ని కల్పించాలని పేర్కొంటుంది. ఆర్టికల్ 39లో చాలా అంశాలని పొందుపరచడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసినట్లయితే ప్రజలకు జీవన భృతి కల్పించటము, దీన్నే జీవనోపాధి కల్పించడం అని పేర్కొనవచ్చు. అలాగే సంపద వికేంద్రీకరణ మరియు స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనాన్ని కల్పించటము. అట్లాగే బాలబాలికలు దుర్వ్యసనాలకు లోను కాకుండా చూడటం. 39లో 39 సబార్టికల్స్ ABCDF మొదలగు సబార్టికల్స్ వీటన్నిటి గురించి పేర్కొంటాయి. ప్రజలకు జీవనోపాధి మార్గాలు, సంపద వికేంద్రీకరణ, స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనము, కార్మికులకు సంబంధించిన అంశాలు, అలాగే బాలబాలికలు దుర్వ్యసనాలకు లోను కాకుండా చూడటము, ఇవన్నీ రాజ్యము చేపట్టాల్సినటువంటి అంశాలుగా పేర్కొనవచ్చు. ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసి వాటిని స్వయం ప్రతిపత్తి కల్పించాలి. దీన్ని ముఖ్యంగా గాంధేయవాద నియమంగా పేర్కొనడం జరుగుతుంది. గాంధీ యొక్క సిద్ధాంతము ఆదర్శం మేరకు ఈ యొక్క ఆర్టికల్ని ఆదేశిక సూత్రాల్లో పొందుపరచడం జరిగింది. పొందుపరచడమే కాకుండా రాజ్యాంగము అమల్లోకి వచ్చిన తర్వాత 1959లో బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పంచాయతీరాజ్ సంస్థలని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో మొట్టమొదట పంచాయతీరాజ్ సంస్థలని ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రము రాజస్థాన్. 1959 అక్టోబర్ 2న రాజస్థాన్ పంచాయతీరాజ్ సంస్థలని మొట్టమొదటిసారిగా అమలు చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ సంస్థలని అమలు చేసినటువంటి రెండవ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ 1959 నవంబర్ 1న అమలు చేయడం జరిగింది. పంచాయతీరాజ్ సంస్థలను 1959లో ఏర్పాటు చేసినప్పటికీ వాటికి
రాజ్యాంగ ప్రతిపత్తి అనేటువంటిది, చట్టబద్ధత అనేటువంటిది కల్పించలేదు. అది 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1993లో పంచాయతీరాజ్ సంస్థలకి రాజ్యాంగ ప్రతిపత్తి లేదా చట్టబద్ధత అనేటువంటిది కల్పిస్తూ రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను మరియు 9వ భాగంలో 243 నుండి 243 వరకు పంచాయతీరాజ్ సంస్థల యొక్క నిర్మాణము, అధికారాలు, విధుల గురించి పేర్కొనడం జరిగింది. 41 ఆర్టికల్ 41వ అధికరణ ముఖ్యంగా పని హక్కు, రైట్ టు వర్క్, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ మరియు వృద్ధులకి, వికలాంగులకి, నిరుద్యోగులకి భృతి కల్పించాలని పేర్కొంటుంది. ఈ యొక్క 41 అధికరణని అమలు చేయడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధులకి, వికలాంగులకి భృతి అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. కొన్ని రాష్ట్రాలు ఇతర గీత వృత్తి కార్మికులకి, బీడీ కార్మికులకి కూడా ఈ యొక్క భృతి అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. నిరుద్యోగులకి కొన్ని రాష్ట్రాలు మాత్రమే, వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ మొదలగు రాష్ట్రాలు మాత్రమే నిరుద్యోగ భృతి కల్పించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వృద్ధులకి 2016 రూపాయలు, వికలాంగులకి 3016 రూపాయలు పెన్షన్ రూపంలో భృతి అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. నిరుద్యోగ భృతి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదు. తర్వాత పని హక్కు, రైట్ టు వర్క్లో భాగంగా ప్రతి పౌరుడికి పని హక్కును కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. కాబట్టి పని హక్కులో భాగంగా కేంద్ర ప్రభుత్వము 2005 సంవత్సరంలో యూపీఏ ప్రభుత్వము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇందులో భాగంగా 2005 సంవత్సరం నుండి ఒక కుటుంబంలో కనీసం ఒకరికి 100 పని దినాలని కల్పిస్తూ చట్టము ఆనాటి యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది దేశవ్యాప్తంగా అందరికీ అమలు చేయబడుతుంది పని హక్కులో భాగంగా. తర్వాత 42వ ఆర్టికల్ కార్మికులకు న్యాయమైన పని పరిస్థితులను కల్పించటము మరియు స్త్రీలకు ప్రసూతి సౌకర్యాలని కల్పించటం. అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి స్త్రీలకి మెటర్నిటీ హోమ్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్మికులకి న్యాయమైన పరిస్థితులు, పని పరిస్థితులని కల్పించడం జరుగుతుంది. ఆర్టికల్ 43 43వ అధికరణ కార్మికులకు సంబంధించి కనీస వేతనాలు, కనీస పని గంటలని కల్పించటము మరియు కుటీర చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి యొక్క అభివృద్ధి కొరకు కృషి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కల్పించడం జరిగింది. కుటీర పరిశ్రమలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందనేటువంటిది గాంధీ యొక్క నినాదం. కాబట్టి ఇది కూడా గాంధేయవాద నియమంలో భాగంగా ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. 44 ఆర్టికల్ 44వ అధికరణ ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలి. యూనిఫామ్ సివిల్ కోడ్. ఉమ్మడి పౌరస్మృతి అనగా దేశవ్యాప్తంగా వివిధ మతాలకు సంబంధించినటువంటి అనేక చట్టాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. ఆ విధంగా కాకుండా అందరికీ ఒకే విధమైనటువంటి చట్టం వర్తించే విధంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలని 44వ ఆర్టికల్ పేర్కొంటుంది. అయినప్పటికీ 44వ ఆర్టికల్ని ఇప్పటి వరకు ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయటం లేదు, ఒక గోవా రాష్ట్రం మినహాయిస్తే. అనగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రము గోవా అని చెప్పవచ్చు. అందుకే 44వ ఆర్టికల్ని భారత రాజ్యాంగంలో ముఖ్యంగా ఆదేశిక సూత్రాల్లో నిర్జీవమైనటువంటి అధికరణగా పేర్కొనడం జరుగుతుంది. అనగా జీవం లేనటువంటిది. మిగిలిన అధికరణల్ని ఎంతో కొంత అమలు చేస్తున్నప్పటికీ దీన్ని మాత్రము అమలు చేయటం లేదు. కాబట్టి నిర్జీవమైన అధికరణగా పేర్కొంటారు. 45వ అధికరణ ఆర్టికల్ 45 6 సంవత్సరాలలోపు బాలబాలికలకి బాలబడి విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది కల్పించటం. దీన్ని కొత్తగా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 45వ ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. అంతకుముందు 45వ ఆర్టికల్లో పొందుపరిచినటువంటి
6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకి నిర్బంధ ఉచిత విద్య అనేటువంటి అంశాన్ని ప్రాథమిక విధుల్లో 51A అధికరణలో 11వ ప్రాథమిక విధిగా చేర్చారు. అలాగే ప్రాథమిక హక్కులలో ఆర్టికల్ 21Aలో భాగంగా ప్రాథమిక హక్కుగా విద్యా హక్కుగా చేర్చడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు 45లో ఉన్నటువంటివి ఇప్పుడు ప్రజెంట్ 51A ప్రాథమిక విధులలోనూ 21A 21A ప్రాథమిక హక్కులను చేర్చారు. కాబట్టి 45లో ఇప్పుడు ప్రస్తుతము ఈ యొక్క కొత్త అంశాన్ని 6 సంవత్సరాల లోపు బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్య ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అనేటువంటిది ఏర్పాటు చేయడం పొందుపరచడం జరిగింది. దీన్ని కూడా 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో 45 ఆర్టికల్లో చేర్చడం జరిగింది. తర్వాత 46 ఆర్టికల్ 46 46వ అధికరణ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన కులాల వారి యొక్క విద్యా ఆర్థిక అభివృద్ధికి రాజ్యము కృషి చేయాలి. ఇందులో భాగంగా దీన్ని అమలు చేయడంలో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థల్లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు మరియు వెనుకబడిన తెగల వారికి, జాతుల వారికి అనగా SC, ST, BC ఆ మైనారిటీస్కి విద్యా సంస్థల్లో కొంత ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్, వారి యొక్క విద్యా ఆర్థికాభివృద్ధికి రిజర్వేషన్ అనేటువంటిది కల్పించడం జరిగింది. నెక్స్ట్ 47వ అధికరణ మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలని నిషేధిస్తూ ప్రజారోగ్యాన్ని సంరక్షించాలి. ఇది గాంధేయవాద నియమంగా పేర్కొనవచ్చు. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలను నిషేధించడమే కాకుండా రాజ్యము ప్రజా సంక్షేమం, ప్రజారోగ్యం కోసము కృషి చేయాలని పేర్కొంటుంది. ప్రజారోగ్యంలో భాగంగా వారి యొక్క పౌష్టికాహార స్థాయిని, పౌష్టికాహార లోపం లేకుండా చూడటం కూడా రాజ్యం యొక్క బాధ్యతగా పేర్కొనవచ్చు. ఆర్టికల్ 48 48వ అధికరణం నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయము అభివృద్ధి చేయాలి. అట్లాగే పశు పోషణ మరియు గోవధ నిషేధము. ఈ యొక్క 48వ ఆర్టికల్ ప్రధానంగా గోవధ నిషేధాన్ని గురించి పేర్కొంటుంది. గోవధ నిషేధాన్ని అమలు చేస్తున్నటువంటి కొన్ని రాష్ట్రాలు చూసినట్లయితే ముఖ్యంగా గోవధని కొన్ని రాష్ట్రాలు నిషేధించాయి. అట్లాగే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నిషేధంలో భాగంగా గుజరాత్ రాష్ట్రం కనుక చూసినట్లయితే సంపూర్ణ మద్యపానాన్ని నిషేధించింది. ఆంధ్రప్రదేశ్ పాక్షికంగా మద్యపానాన్ని నిషేధిస్తూ ఉన్నది. గోవధని కొన్ని రాష్ట్రాలు, గుజరాత్ ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలు గోవధను నిషేధించాయి. నూతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం, పశుపోషణ అభివృద్ధి చేయాలి. ఆర్టికల్ 49 చారిత్రక కట్టడాలను, ప్రదేశాలని పరిరక్షించాలి. ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జాంపుల్ చారిత్రక కట్టడాలకి ఉదాహరణ మన రాష్ట్రంలో ఉన్నటువంటి చార్మినార్, గోల్కొండ కోట, అలాగే వరంగల్ 1000 స్తంభాల దేవాలయము, రామప్ప దేవాలయము మొదలగు ఇటువంటి కట్టడాలు చారిత్రక కట్టడాలుగా పేర్కొనవచ్చు. అలాగే ప్రదేశాలు, ఈ యొక్క చారిత్రక కట్టడాలని, ప్రదేశాలని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాజ్యం పైన ఉంది, అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల పైన ఉంది. ఇందులో భాగంగానే చారిత్రక కట్టడాలని, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిరక్షించడం జరుగుతుంది. తర్వాత ఆర్టికల్ 50 50వ అధికరణం న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయాలి అని చెప్తుంది. సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్. ఇంతకు పూర్వము చూసినట్లయితే న్యాయశాఖ కార్యనిర్వాహక శాఖలో భాగంగా ఉండేది. ఒకప్పుడు కలెక్టర్కి పూర్తి న్యాయపరమైనటువంటి అధికారాలు ఉండేటువంటివి. అనగా అప్పుడు కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖలో భాగంగా పనిచేస్తూ ఉండేది. కాబట్టి న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుండి వేరు చేయడం జరిగింది. 51 ఆర్టికల్ అంతర్జాతీయ శాంతికి కృషి చేయాలి. అంతర్జాతీయ శాంతికి
కృషి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా దేశాల మధ్య సత్సంబంధాలని నెలకొల్పడం మరియు ఇతర దేశాలతోటి శాంతియుత ఒడంబడికలు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అంతర్జాతీయ శాంతిలో భాగంగా ఏర్పాటు చేసుకోవడము జరుగుతుంది. అయితే భారత రాజ్యాంగంలో 36 నుండి 51 వరకు గల పొందుపరిచినటువంటి ఈ యొక్క అధికరణలు రాజ్యాంగం ప్రారంభంలో అనగా 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి రాగా మరలా కొత్తగా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో మరికొన్ని అంశాలన్నీ ఆదేశిక సూత్రాలలో జత చేయడం అనేటువంటిది జరిగింది. ఆ యొక్క అదనంగా చేర్చినటువంటి అంశాలను కనుక చూసినట్లయితే ఆర్టికల్ 39A పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించటము, దీన్ని 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 39కి అదనంగా 39Aలో జత చేయడం పొందుపరచడం జరిగింది. అలాగే 43A పరిశ్రమల నిర్వహణలో కార్మికులకి భాగస్వామ్యాన్ని కల్పించటము, మరియు 48A పర్యావరణ పరిరక్షణ, అడవులని వన్యప్రాణులని సంరక్షించటము. అందులో భాగంగానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడవులను వన్యప్రాణులని రక్షించడం జరుగుతుంది. దానికోసము ప్రత్యేకమైనటువంటి చట్టాలను రూపొందించడం జరిగింది. అయితే భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలని ఎక్కడ వర్గీకరణ లేనప్పటికీ ఎంపీ శర్మ అనేటువంటి రాజనీతివేత్త భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలని వాటి యొక్క లక్షణాల ఆధారంగా 3 రకాలుగా వర్గీకరణ చేయడం అనేటువంటిది జరిగింది. వాటిని సామ్యవాద సూత్రాలు, గాంధేయవాద సూత్రాలు, ఉదారవాద సూత్రాలు, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరలిస్ట్ ప్రిన్సిపల్స్ అనేటువంటి పేరుతో అతను వర్గీకరించడం జరిగింది. ఎంపీ శర్మ అభిప్రాయం ప్రకారము, వర్గీకరణ ప్రకారము సామ్యవాద సూత్రాలు కనుక చూసినట్లయితే ఆర్టికల్ 38, 39, 41, 42, 43, 46 అండ్ 47. అలాగే గాంధేయవాద సూత్రాలు చూసినట్లయితే ఆర్టికల్ 40 పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేయటము, 43 కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేయటము, ఆర్టికల్ 46 షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వారికి ప్రత్యేకంగా కృషి చేయటము, 47 మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలని నిషేధించటము, 48A పర్యావరణ పరిరక్షణ, అడవులను పరిరక్షించడము మొదలగు అంశాలు, 49 జాతీయ కళాత్మక కట్టడాలని పరిరక్షించడము మొదలగు అంశాలని గాంధేయవాద సూత్రాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్గా చెప్పడం జరుగుతుంది. ఉదారవాద సూత్రాలు ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి, 45 బాలబడి విద్య, పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఆర్టికల్ 50 కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడము, ఆర్టికల్ 51 అంతర్జాతీయ శాంతికి కృషి చేయడము మొదలగు అంశాలు చెప్పుకోవచ్చు. అయితే ఆదేశిక సూత్రాలని ఇంత ఆదేశిక సూత్రాల్లోనే కాకుండా కొన్ని అంశాలని మనము ఇతర భాగాల్లో కూడా పొందుపరచడం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా 16వ భాగంలో ఉన్నటువంటి 335 అధికరణ SC/ST వర్గాల వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో సముచిత ప్రాధాన్యం లేనప్పుడు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించటము, ఇది కూడా ఆదేశిక సూత్రాల్లో భాగంగా 16వ భాగంలో చెప్పుకోవచ్చు. అలాగే 17వ భాగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 350A ప్రకారము అల్పసంఖ్యాక వర్గాల వారి యొక్క పిల్లలు వారు మాతృభాషలోనే విద్యాభ్యాసము కొనసాగే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన శ్రద్ధ వహించాలి అని పేర్కొంటుంది. అలాగే 17వ భాగంలో ఉన్నటువంటి 351 అధికరణ ప్రకారము హిందీ భాషాభివృద్ధి కొరకు కృషి చేయాలి. వీటిని కూడా భారత రాజ్యాంగంలో వివిధ భాగాల్లో పొందుపరిచినటువంటి నిర్దేశక నియమాలుగా పేర్కొనవచ్చు. అయితే
నిర్దేశక నియమాలపైన మన రాజ్యాంగం పరిషత్తులో ఉన్నటువంటి రాజ్యాంగ పరిషత్ సభ్యులు మరియు రాజ్యాంగవేత్తలు వివిధ రకాలుగా నిర్దేశక నియమాలపైన వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఎంసి సెతల్వాడ్ అనేటువంటి భారత మాజీ అటార్నీ జనరల్గా పనిచేసినటువంటి ఎంసి సెతల్వాడ్ ఆయన నిర్దేశక నియమాలపై చేసినటువంటి వ్యాఖ్యానము చూసినట్లయితే నిర్దేశక నియమాలు అనేటువంటివి శాసన వ్యవస్థకు ఒక కరదీపం వంటివి అని చెప్పి పేర్కొన్నాడు. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ టార్చ్ లైట్ శాసన వ్యవస్థకు కరదీపం వంటివి అని పేర్కొనడం జరిగింది. అలాగే కేటీ షా అనేటువంటి రాజనీతివేత్త ఇది ఒక వసతి లేనప్పుడు ఒక బ్యాంకు చెల్లించే చెక్కు లాంటివి అని పేర్కొన్నాడు. అంటగా ఆయన ఉద్దేశం ప్రకారము ఇవి న్యాయస్థానాల ద్వారా రక్షణ లేవు కాబట్టి ఇవి వసతి లేనప్పుడు ఒక బ్యాంకు చెల్లించే చెక్కు లాంటివి అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఎంసి చాగ్లా అనేటువంటి మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్దేశక నియమాలను భారత ప్రభుత్వము అమలు చేస్తే భారతదేశము భూలోక స్వర్గం అవుతుంది అని పేర్కొన్నాడు. అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్దేశక నియమాల గురించి ఆధునిక రాజ్యాంగాలకు నిర్దేశక నియమాలు ఒక నూతన పోకడ లాంటివి అని పేర్కొనడం జరిగింది. నిర్దేశక నియమాలు మరియు ప్రాథమిక హక్కులు కనుక వ్యత్యాసం చూసినట్లయితే ప్రధాన వ్యత్యాసము నిర్దేశక నియమాలకు న్యాయస్థానాల ద్వారా రక్షణ లేకపోవటము మరియు వీటి యొక్క ప్రధాన ఉద్దేశము సమాజానికి సంబంధించి సమాజ సంక్షేమం కోసము అయితే ప్రాథమిక హక్కులు వ్యక్తి సంరక్షణకు సంబంధించినవి వాటికి న్యాయస్థానాల ద్వారా రక్షణ ఉంది అనేది చెప్పుకోవచ్చు.